సారీ వచ్చేసి ఇదేనండి, లావెండర్ కలర్. చాలా రోజులు అవుతుంది దీన్ని తీసుకొని. ఇప్పుడైతే నా కోసం అంబ్రెల్లా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కటింగ్ అయితే చూద్దాం, చూడండి. హలో అండి, ఇప్పుడైతే ఫ్రాక్ కటింగ్ చూద్దాం. ఇది వచ్చి 36 సైజు. ఫుల్ షోల్డర్ వచ్చేసి 17 ఇంచెస్ తీసుకున్నాను నేను. మీ ఇష్టం, 15, 14 కూడా తీసుకోవచ్చు. ఎక్కువ శాతం అయితే 15 ఉంటాయి. మనకి ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అయితే కుట్లకి వెళ్ళిపోతుంది, కాబట్టి ఇటు 1 ఇంచ్ వెళ్ళిపోతుంది, ఇటు 1 ఇంచ్ వెళ్ళిపోతుంది. మిగిలింది 15 ఇంచెస్. ఓకే, 15 ఇంచెస్ ఫైనల్. నాకు కొంచెం పైకి ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం కిందికే పెట్టుకుంటాం. కొంచెం పొట్టున్న వాళ్ళకి ఏంటంటే ఏర్పడదు అన్నట్టు అట్లా. ఓకే, ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 8.5 ఉంది, దగ్గర 9. అందులో నెక్కి అయితే 4.5 తీసుకున్నాను నేను. 4.5 మిగిలింది. షోల్డర్. ఓకే, ఇప్పుడు షోల్డర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ డౌన్ నేనైతే 6 ఇంచెస్ తీసుకున్నాను. సారీ, నా టేప్ అయితే శిథిలావస్థలు ఉంది, కొంచెం అడ్జస్ట్ అండి. కొత్త టేప్ వచ్చే వరకు 6 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను నేనైతే. 7, 8 కూడా పెట్టుకుంటారు, కానీ నాకు అదంతా నచ్చదు. ఇదే మామూలు. తర్వాత మనము ఇక్కడ 6 ఇంచెస్ డౌన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇది 1/2 ఇంచు కొంచెం ఇట్లా డౌన్ పెట్టుకుంటే మనకి షోల్డర్ కుట్టినప్పుడు జారకుండా అనేది ఉంటుంది. ఓకే, పట్టేసినట్టుగా ఉంటుంది, జారకుండా ఉంటుంది. ఓకే, సేమ్ 6 ఇంచెస్కి క్రాస్ మార్క్ తీసుకొని 1 ఇంచ్ యువతలకి. యాక్చువల్గా 2.5 అయితే స్టార్ అనేది పంపు చాలా అందంగా అనిపిస్తుంది, కానీ నాకు డీప్ అయిపోతుంది ఎక్కువ. అందుకే నేను ఓన్లీ ఇక్కడ 1. సరే, 2 ఇంచెస్ ఉంది నాది కూడా. ఏం లేదండి, 6 మనం ఇక్కడికి ఫస్ట్ మళ్ళీ చెప్తా. 6 ఇంచెస్కి క్రాస్ పెట్టేసుకొని ఒక 2 ఇంచెస్ కింది నుంచి బాక్స్ షేప్ అయితే గీసుకోవాలి. ఫస్ట్ కింది నుంచి 2 ఇంచెస్ పైకి పెట్టుకోవాలి. ఇక్కడ ఉంటే ఇంకా బాగుంటుంది, ఇట్లా ఈ షేప్లో వస్తే బాగుంటుంది. నేనైతే 2కి కొంచెం తక్కువనే, అంటే 1.5 ఇంచ్ పెట్టుకున్నాం. 1.5 ఇంచ్కి మనం హాఫ్ పైకి మార్క్ చేసుకుంటే మనకి స్టార్ అనేది మంచిగా కనిపిస్తుంది. మనము ఇక్కడ షోల్డర్ అయితే షోల్డర్ ఫుల్ లెంత్ 9 ఇంచెస్ ఉంది నాకైతే. ఫుల్ ఉంటుంది, షోల్డర్ పెద్దగా వస్తుంది. 7.5, 8 ఇంచెస్ కూడా సరిపోతుంది. కానీ నేను రెగ్యులర్గా వేసుకోవడానికి కొంచెం నిండుగా ఉండాలని చెప్పేసి కొంచెం ఎక్కువనే పెట్టుకుంటున్నాను క్లాత్. ఓకే, తర్వాత చంక డౌన్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంటుంది నాది. 8 ఇంచెస్కి బాక్స్ షేప్ అయితే గీసుకొని దీన్ని 1.5 ఇంచు రౌండ్ దింపేసుకోవాలి. లేదంటే ఇట్లా కూడా చూసుకోవచ్చు. 8లో సగం ఎంత? 4. 8 ఉందా? 8లో సగం ఎంత? 4 ఇంచెస్కి 4 ఇంచెస్ నుండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా రౌండ్ అప్ దింపేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు మెయిన్. ఇప్పుడు చూసుకుందాం. ఇది ఎక్స్ట్రా, ఇది ఇక్కడికే ఉంది,
ఇది ఎక్స్ట్రా నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నా, 2 ఇంచెస్ పెట్టుకున్నా. నైన్ ఇంచ్ అయితే వస్తుంది. సారీ, ఇక్కడ నేను షోల్డర్ పాయింట్ ఇక్కడ చూపించేది. 1 ఇంచ్ డౌన్కి పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది, షోల్డర్ మీద పడిపోదు. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రిన్స్ కట్ పెట్టాలని అనుకుంటున్నా. 4 ఇంచెస్కి ఒక మార్క్ అయితే వేసుకోవాలి. తర్వాత షోల్డర్ నుంచి 10, 11 మీ చెస్ట్ని బట్టి. ఓకే, నాకైతే 10.5, 11 సరిపోతుంది. నేను 11కి అయితే మార్క్ చేసుకుంటున్నా. మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్కి తీసుకున్నాం కదా, ఫ్రంట్ 4 ఇంచెస్కి తీసుకున్నాం కదా, దీంట్లో 1 చెస్ట్ని బట్టి అది కూడా 1.5, 1 ఇంచెస్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ టేపు ఇక్కడికి 2, ఇక్కడికి 1.5 అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇది ఇలా ఒక మార్కింగ్ అయితే స్ట్రైట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్కి కర్వ్ అయితే తిప్పేసుకోవాలి, కర్వ్ స్కేల్తో. ఒక నిమిషం. ఫ్రంట్ కట్టు మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ ఇద్దాం. ఫస్ట్ క్లాత్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్కి మనము ఫస్ట్ 4 ఇంచెస్, బిగ్ సైజ్ అయితే 5 ఇంచెస్, 4 నాదైతే 4 వచ్చింది. ఇక్కడ నుంచి టైపు 4 ఇంచెస్ ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచ్, 1.5 చెస్ట్ని బట్టి నాదైతే 1.5 వచ్చింది, 1.5. తర్వాత 1 ఇంచ్ పైకి ఇక్కడ ఉంది, ఇది ఖర్చుకు పోతుంది. 1.5 పైకి ఒక మార్జిన్ చేసుకోవాలి. ఒక మార్జిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్జిన్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటే దాంతో రౌండ్ తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1 ఇంచ్ పైకి గీత గీసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత ఇట్లా క్రాస్లో ఒక లైన్ అయితే గీసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. కొంచెం ఎత్తినట్టు, పైకి ఎత్తినట్టు అయితే వస్తుంది, పడిపోతుంది. ఓకే, నాకైతే నేను మొత్తం కటింగ్ అయితే కొలత మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ డ్రెస్తోనే నేర్చుకున్నాను. ఇప్పుడైతే టేపు కొలతలతోనే చూపించడం నేర్చుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే వీడియో లైక్ చేయండి, నా ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనకి ఇక్కడ క్లాత్ అనేది పోతుంది, ఫోల్డ్ అవుతుంది కదా. ఫోల్డ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ అవుతుంది. తక్కువ అయినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఇక్కడ ఎంత అయితే తీసుకున్నామో అంత క్లాత్ని ఇక్కడ మనము ఖర్చు దగ్గర ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. నేను 1.5 ఇంచ్ తీసుకున్నాను, నేను 1.5. ఎక్కువైనా పర్వాలేదు, కట్ చేసుకోవచ్చు, కాకపోతే తక్కువ మాత్రం తీసుకోవాలి. ఓకే, అర్థమైనా? ఇప్పుడైతే కటింగ్ చేద్దాం.
క్లాత్ అయితే కట్ చేసుకోను. నెక్స్ట్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకున్నాకనే కట్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే సారీని డబల్ ఫోల్డ్ చేసేసుకుని చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో డబల్ వేయాలి. అర్థమైందా? నాలుగు మడతల మీద వేసుకోవాలి. క్లాత్ ఎట్లా వేసుకున్నాం ఫస్ట్ లైనింగ్, ఇది కూడా అంతే వేసుకొని సేమ్ ఒక పార్ట్ అయితే తీసుకొని దాన్ని యథావిధిగా కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసే విధానాన్ని బట్టి చూసి అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూస్తూ నేర్చుకోండి, తప్పకుండా వస్తుంది. నేను కూడా ఇట్లానే నేర్చుకున్నా. నేనైతే నా పిల్లల మీద ప్రయోగం చేసిన. ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంటే నేను వాళ్ళ మీదనే చిన్న ఫ్రాక్స్ అలా కుట్టుకుంటూ ఇలా నేనైతే కొంచెం డెవలప్ అనేది అయ్యాను. ఇప్పుడు ఇలా వీడియోస్ తీయగలుగుతున్నా. అందుకే ఒకేసారి చిరాకు పడకుండా మెల్లిగా నిదానంగా నేర్చుకోవాలి ఏదైనా. మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు సారీ క్లాత్ ఇప్పుడు బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దానికంటే కొంచెం క్లాత్ వదులుకుంటూ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజ్కి కానీ సారీకి కానీ డ్రెస్కి కానీ దేనికైనా కానీ మనము కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చినా కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత కొంచెం నేను ఇప్పుడు డబల్ ఫోల్డ్ పైన ఉంది క్లాత్ కాబట్టి కిందికి అనేది కొంచెం చిన్న 1/2 ఇంచ్ మార్జిన్తో పైకి అనేది కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఇదైతే ముఖ్యం. నేను ఇప్పుడు పట్టుకున్న దగ్గర 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పైకి కుట్లోకి వెళ్ళిపోతుంది. మనం పైకి పట్టుకుంటే దాన్ని పైకి అనేది కట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అది ఇట్లా జారిపోయినట్లు వస్తుంది కిందకి. ఓకే, జాయింటింగ్ పార్ట్. ఇప్పుడైతే క్లాత్ ఓపెన్ చేసేసుకొని దానికి వేసేసుకున్నాను, పెట్టేసుకొని ఇప్పుడైతే సారీ కట్ చేద్దాం. అంబ్రెల్లా ఫ్రాకు ఫస్ట్ లైనింగ్, తర్వాత సారీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫుల్ సర్కిల్ కటింగ్ అయితే చేస్తా. చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ అయితే మన లైనింగ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన మెయిన్ క్లాత్ లైనింగ్ ఉంటుంది కదా, అంబ్రెల్లా కిందికి లైనింగ్, అదైతే 3 మీటర్స్ తీసుకున్నాను నేను. బాడీకి వచ్చేసి మీటరు, తర్వాత కిందికి ఫ్రాకు అంబ్రెల్లా కటింగ్కి వచ్చేసి లైనింగ్ ఓన్లీ 3 మీటర్స్. ఓకే, ఇదైతే అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు మెజర్మెంట్ ఎట్లా చూసుకుందామంటే టేప్తో కూడా చూసుకోవచ్చు. టేపు కన్నా ఇది చాలా ఈజీ ఉంటుంది. మన బాడీ పార్ట్ ఒకటి తీసుకొని కొంచెం 1/2 ఇంచు కుట్లకైతే ఉంటుంది కదా, 2 ఇంచెస్ అయితే కుట్లకి, 1 ఇంచ్ కుట్లకి అయితే ఉంటుంది కదా, దాన్ని కాకుండా కొంచెం తక్కువకి ఫోల్డ్ చేసుకొని మనం కూడా క్రాస్ ఫోల్డ్ పరుచుకొని క్రాస్ పరుచుకున్న తర్వాత ఇప్పుడైతే కరెక్ట్గా చూపిస్తా చూడండి. ఇలా ఈ రకంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి, కొంచెం వదిలేయాలి ఇక్కడ. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఫిట్టింగ్ పోతుంది. ఇప్పుడు అటొక డాట్ ఇటొక డాట్ పెట్టుకొని దాన్ని మెల్లిగా రౌండ్, అది ఎంత ఉందో అంత పెట్టుకొని మెల్లిగా రౌండ్, మరీ ఎక్కువ తీయద్దు. రౌండ్ క్రాస్ ఉంటుంది కదా అంబ్రెల్లా అనేది, సాగిపోతుంది. కుట్టేటప్పటికే మనకు ఆల్రెడీకి ఇంకా ఎక్కువనే వస్తుంది. 7 ఇంచులు ఉంటే 8 ఇంచుల పైననే వస్తుంది. అట్లా చూసుకోవాలి. ఇప్పుడైతే నేను ఎంత క్లాత్ అనేది ఉంటుందో దాని ప్రకారంగా డ్రెస్ అయితే కటింగ్ చేస్తా. చూడండి, నాకైతే 30 ఇంచెస్, మినిమం 30 ఇంచెస్ వచ్చింది లైనింగ్ అయితే. లేదంటే మరీ అతుకులు పడిపోతే గలీజ్గా అనిపిస్తుంది. అతుకులు వేయడానికి కూడా ఎక్కువ పన్న పొడవుగా లేదు కాబట్టి నేను 30 ఇంచెస్ పెట్టుకున్నాను. మీరు ఇష్టం ఉన్నంత పెట్టుకోవచ్చు, ఎవరైనా 40, 35, 43 ఇట్లా ఎంతైనా పెట్టుకోవచ్చు. కాకపోతే క్లాత్ అనేది సరిపోతలేదా అనేది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి కరెక్ట్గా ఇట్లా టేపు స్ట్రైట్గా పట్టడం రాకపోతే ఎవరినైనా హెల్ప్ తీసుకోండి, లేదంటే ఫస్ట్లో ఒక వాటర్ బాటిల్ అయినా పెట్టేయండి, అయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు నాకైతే 1 సైడ్కి 3 ఇంచెస్ వరకు నాకైతే క్లాత్ అయితే అటాచ్ పడుతుంది. అది నేను కుట్టేటప్పుడే అటాచ్ చేసుకుంటా.
ఓకే, సేమ్ ఎట్లా అయితే పట్టుకున్నామో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సేమ్ అదే విధంగా పట్టుకుంటూ రావాలి. ఓకే, అట్లా అయితేనే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది, రౌండ్ షేప్. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడే అటాచ్మెంట్ చూపించను, నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఓకే, ఒకవేళ స్టిచ్చింగ్ వీడియో అయితే వీలుంటే పెడతా, పెట్టేటప్పుడు అయితే చూడండి. ఒకవేళ ఇప్పుడు అర్థమైపోతుంది ఆల్రెడీ మీకు, ఎందుకంటే ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా కొంచెమైనా అట్లా. అండ్ ఇప్పుడు ఈ చివర ఉంటుంది కదా, ఈ చివర రౌండ్ షేప్ కూడా మెల్లగా కొంచెం అందులో రౌండ్ దింపుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సారీ వచ్చేసి నాకు ఇంకా 4 మీటర్కి ఎక్కువనే ఉంది. నేను ఆల్రెడీ కొలుచుకున్నా, 4 మీటర్ ప్లస్సే ఉంది, అంటే 5 మీటర్ కొంచెం తక్కువ ఉంది. మరి లైనింగ్ వచ్చేసి 3 మీటరే ఉంది, సారీ వచ్చేసి 4 మీటర్ ప్లస్ ఉంటే అట్లా ఎట్లా అవుతుంది, సరిపోతుందా అని అనుకోవచ్చు. ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఏం కాదు. లైనింగ్ అయితే మినిమం మన మోకాళ్ళ కిందికి ఉంటే సరిపోతుంది. కొంచెం ఏర్పడిన క్లాతులు అయితే ఏర్పడే క్లాతులు అయితే ఏర్పడతాయి. కిందికి ఎట్లాగో ప్యాంట్ ఉంటుంది కాబట్టి ఏం కాదు, అడ్జస్ట్ అయిపోతుంది. నాకైతే ఫుల్ మరీ చిన్నగా మోకాళ్ళ పైకి అంటే నాకు నచ్చదు. మళ్ళీ రిమైండింగ్ మనకి ఎంత అంటే, మనకు శారీ క్లాత్ 40 తీసుకున్నామా, దానికి ఒక 3 ఇంచులు తక్కువనే లైనింగ్ క్లాత్ ఉండాలి. ఓకే, అర్థమైందా? మళ్ళీ చివరిలో హెచ్చు తగ్గులు అనేటివి కట్ చేసుకోవడం ఉంటుంది. నాకైతే 40 వచ్చింది, ఇదైతే 30 పెట్టుకున్నా, ఇదైతే 40 పెట్టుకున్నా. అర్థమవుతుందా? లైనింగ్ పీస్ 30 ఉంది, తర్వాత దగ్గర నుంచి చూపిస్తా. సారీ క్లాత్ వచ్చేసి 40. ఓకే, 40 తీసుకున్నా నేను రౌండ్కి. 40 తీసేసుకొని కట్ చేసుకోవాలి, సమానంగా చూసుకోవాలి. స్టార్టింగ్లో వీలు కాకపోతే ఒక బరువు పెట్టుకోండి ఏదైనా, కొందరికి ఇబ్బంది అవుతుంది. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాదు. ఓకే, అట్లనే స్ట్రైట్గా పట్టుకుంటూ రౌండ్ అప్ చివరి దాకా రావాలి. 40 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నా. 40 ఇంచెస్ ఎందుకు చేసుకున్నా అంటే, నాకు ఫుల్ గేరా కావాలి కాబట్టి, డబల్. ఇప్పుడైతే మార్కింగ్ అయితే అయిపోయింది. ఇంకోసారి నేను దగ్గర నుంచి మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తా, చూడండి. ఈ మార్జిన్ అనేది కనిపిస్తలేదు కదా దానిపైన, వేరే కలర్ చాక్ పీస్తో నేను రౌండ్ అప్ అనేది మార్జిన్ చూపిస్తా. మళ్ళీ ఒకసారి చూడండి, చూసి ఇదే విధంగా కట్ చేసుకోండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి నడుము దగ్గర క్రాస్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత ఏంటంటే, టేపుతో కాకుండా ఇప్పుడు మన బాడీ మెజర్మెంట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని క్రాస్ పరుచుకొని కట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. టేప్తోనైనా కరెక్టే ఉంటుంది, ఇట్లయినా కరెక్టే. కాకపోతే ఇది ఈజీ మెథడ్, చాలా తొందరగా అర్థమవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అట్లా ఫస్ట్ అయితే పిల్లల మీద ప్రయోగం చేయాలి. ఒక 1 మీటర్ బ్లౌజ్ పీస్తోని అట్లా ప్రయోగం చేస్తే మనకి తర్వాత కొంచెం ఎక్కువైనా అని కట్ చేసుకోవచ్చు, పెద్ద అయినా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా నాకైతే ఇప్పుడు అతుకు ఎక్కడ పడుతుందో నేను చూపిస్తా. కొంచెం క్రాస్ ఫోల్డ్ కనిపిస్తుందా లైనింగ్ దగ్గర? అక్కడైతే ఫస్ట్ 30 ఇంచెస్ పెట్టుకున్నాం కదా రౌండ్ అప్ లైనింగ్, అక్కడైతే అతుకు పడుతుంది మనకి. ఓకే, అక్కడ నుంచి అక్కడ వరకు అతుకు అయితే పడుతుంది. అది కుట్టేటప్పుడు సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ముందు కట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ముక్కలు ఎక్కడైనా అటు ఇటు పడిపోతే ఇబ్బంది అవుతుంది. ఇలా ఈ రకంగా అయితే సెట్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే పక్కన. కుట్టడం అయితే చాలా ఈజీ అయిపోతుంది. వీలుంటే మాత్రం ఖచ్చితంగా పెడతా. ఆ రోజు మనకి మోటార్ అయితే కొంచెం పెడలైతే కొంచెం ఇబ్బంది పెట్టింది, అందుకే చిన్న మిషన్ మీద కూడా ట్రై చేసినా కానీ నాతో కాలే తొక్కడం, అందుకనే వదిలేసిన. నెక్స్ట్
స్టిచ్చింగ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో మాత్రం తీసి ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. పార్ట్ సెకండ్ అని పెట్టి పోస్ట్ చేస్తా. ఓకే, వీలైతే చూసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా కటింగ్ కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటే కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.